హలో ఎవ్రీవన్. టుడే టాపిక్ ఫత్తమల్ సలాత అరబీ. ఫస్ట్ ముందుగా ఉల్లగడ్డలు, వంకాయ అన్ని సన్నలు కోసుకొని వేయించుకోవాలి. తర్వాత కుబ్బూసు రొట్టెలు తీసుకొని అవి కూడా సన్నలు కోసుకొని వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ముందుగా వేయించుకున్న ఉల్లగడ్డలు, వంకాయలు, కుబ్బూసు అవన్నీ పైన వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇవి ఉంటాయి కదా గుగ్గుళ్ళు, తెల్ల గుగ్గుళ్ళు, అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటాయి. పోతే లెమన్ తీసుకోవాలి. లెబ్నా తీసుకొని హాఫ్ కప్ లెబ్నా, కప్పు పెరుగు అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని అది బాగా దంచుకోవాలన్నమాట, మెత్త పేస్ట్ వచ్చే వరకు దంచుకున్న తర్వాత అందులో వేసుకొని కలుపుకోవాలి. పోతే రుచికి సరిపడా సాల్టు, మిరియాల పొడి కొంచెం, ముందుగా జ్యూస్ తయారు చేసుకున్నాం కదా నిమ్మకాయలు, ఆ జ్యూసు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అదేంటంటే మనం గుగ్గులు అని చెప్పాము, తెల్ల గుగ్గులు పేస్ట్ ఉంటుంది అనమాట, అది వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అది ఒక టూ స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కరిగేదాకా ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ, దాని మీద మనం తయారు చేసుకున్న సోస్ వేసుకోవాలి. పోతే పప్పులు, ఇవి పిస్తా పప్పులు అంటారు వాటిల్ని, ఆ పప్పును బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ గిదిట్లలో ఆలివ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ మనం వేయించుకున్న పప్పులు వేసుకొని అది కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.